వెల్కమ్ అందరికి. వెల్కమ్ టు డే 13 ఆఫ్ గ్రో విత్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్. ఈరోజు మనం ప్రాసెస్ సింక్రనైజేషన్ టెక్నిక్స్లో సాఫ్ట్వేర్ టెక్నిక్ ఆల్రెడీ పీటర్సన్ సొల్యూషన్ మనం ఆల్రెడీ చూసాం కదా. ఈ వీడియోలో హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్స్, మ్యూటెక్స్ లాక్స్ అంటే ఏంటి, సెమాఫోర్స్ అంటే ఏంటి, అవన్నీ క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఇంట్రడక్షన్కి వెళ్ళే ముందు అసలు మనకి మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్లో ప్రాసెస్ సింక్రనైజేషన్ ఎందుకు కావాలి, నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. జస్ట్ ఇక్కడ ఒక రీక్యాప్ లాగా, ప్రతి ప్రాసెస్ రిసోర్సెస్ అనేవి షేర్ చేసేసుకుంటాయి. ఏంటంటే మెమరీ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, సిపియూ కావచ్చు, ఐఓ డివైజెస్ కావచ్చు, ఏదైనా. దీనివల్ల మనకి రేస్ కండిషన్, డెడ్ లాక్స్, ఇన్కన్సిస్టెంట్ డేటా, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు డెడ్ లాక్ అంటే ఏంటి? డెడ్ లాక్ ఈ డెడ్ లాక్ అరే ఒక్క నిమిషం. అసలు డెడ్ లాక్ అంటే ఏంటి? ఈ డెడ్ లాక్ మీదనే అసలు డెడ్ లాక్ అంటే ఏంటి? ఈ డెడ్ లాక్ మీదనే మనకు ఒక యూనిట్ ఉంది. ఆ, ఒక సపరేట్ వీడియో చేస్తాను పెద్దది, దాంట్లో బ్యాంకర్స్ అల్గారిథం వస్తుంది, చాలా ఇంపార్టెంట్. కాసేపు పక్కన పెట్టేయండి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ సింక్రనైజేషన్ అండ్ ఇన్షూర్స్ దట్ ఓన్లీ వన్ ప్రాసెస్ యాక్సెస్ షేర్డ్ రిసోర్స్ ఎట్ ఏ టైం. ఇదంతా ఓకే. నెక్స్ట్ మన హార్డ్వేర్ సింక్రనైజేషన్ టెక్నిక్స్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి డిసేబులింగ్ ఇంటరప్ట్స్. ఆల్రెడీ ఇంటరప్ట్ అంటే ఏంటి, ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఇంటరప్ట్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి, వాటి డిఫరెన్సెస్ ఏంటి ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. దాని తర్వాత ఇంటరప్ట్స్ని మనం కనుక డిసేబుల్ చేయగలిగితే అప్పుడు మనం అదొక హార్డ్వేర్ సింక్రనైజేషన్ టెక్నిక్గా కన్సిడర్ చేయబడింది. అంటే ఏ ప్రాసెస్ అయితే ఇంటరప్ట్ అనేది కాజ్ చేస్తుందో దాన్ని టెంపరీగా మనం డిసేబుల్ చేస్తాం. అది కాంటెక్స్ట్ స్విచ్చింగ్ని ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇంటరప్ట్ రాగానే ప్రాసెస్ మళ్ళీ రెడీ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిపోతుంది అనుకుంటా. నాకు అంత కరెక్ట్ గుర్తులేదు, ఒకసారి డయాగ్రామ్ చూడాలి. బట్ ఆ స్టేట్కి వెళ్ళిపోయాక, అంటే సిపియు ఐడల్గా ఉండకూడదు కాబట్టి ఇంకొక ప్రాసెస్ రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. రన్నింగ్ స్టేట్లో నుంచి రెడీ స్టేట్లోకి వెళ్ళిపోతుంది ప్రాసెస్ అనేది ఇంటరప్ట్ వచ్చినప్పుడు. సో ఇంకొక ప్రాసెస్ రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళాలంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ జరగడం వల్ల మనకి సింక్రనైజేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ని ప్రివెంట్ చేయడానికి ఇంటరప్షన్ మనం డిజేబుల్ చేస్తాం అనమాట. కానీ ఇది అసలు ఎఫిషియంట్ టెక్నిక్కే కాదు. ఎందుకంటే ఆ, చాలా ప్రాసెస్ని అది టెంపరీగా డిసేబుల్ చేస్తుందంటే టెంపరీగా బ్లాక్ చేస్తుంది. మల్టీ ప్రాసెసెస్ ఉన్న, అంటే మల్టీ కోర్ సిస్టమ్ ఉన్న, మనకు ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అది మనకి ఎఫిషియన్సీని తగ్గిస్తుంది. ఇది అసలు డిజైరబుల్ టెక్నికే కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే. దాని తర్వాత టెస్ట్ అండ్ సెట్, కంపేర్ అండ్ స్వాప్ అని రెండు ఉంటాయి. దాంట్లో ఈ టెస్ట్ అండ్ సెట్ ఆల్గోరిథం ఇది ఇంపార్టెంటే, ఒకసారి చూడండి. ప్రతి ఆల్గోరిథం, పీటర్సన్ ఆల్గోరిథం కానీ, మనకి ప్రాసెస్ సింక్రనైజేషన్ టెక్నిక్స్ అన్నీ డూ వైల్ లూప్లోనే ఉంటాయన్నమాట. ఈ డూ వైల్ లూప్లో కనుక చూసుకుంటే, ఫస్ట్ వైల్ లూప్లో టెస్ట్ అండ్ సెట్ ఉంది. ఒక నిమిషం. ఈ వైల్ లూప్ లో మనకి టెస్ట్ అండ్ సెట్ అనేది ఉంది. ఈ టెస్ట్ అండ్ సెట్ అనే ఫంక్షన్ లోకి అడ్రస్ ఆఫ్ లాక్ పంపిస్తున్నాము. ఈ లాక్ అనేది మనం కోడ్ లో ముందు డిఫైన్ చేసుకునే వేరియబుల్. ఆ అడ్రస్ ఆఫ్ లాక్ అనేది పైన ఈ బూలియన్ ఫంక్షన్ లోకి వెళ్ళాక, టెస్ట్ అండ్ సెట్ అనేది ఒక బూలియన్ ఫంక్షన్. ఆ టార్గెట్ వాల్యూ కూడా ఒక బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్. ఆ టార్గెట్ వాల్యూని మనం సింపుల్ ఏ =5, బి =2, ఈ రెండింటి ప్రాసెస్ స్వాప్ చేయాలంటే
ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 5. దీనికి కోడ్ ఏం వాడతాం? టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం కదా. టెంపరీ వేరియబుల్ తీసుకొని స్వాప్ ఆపరేషన్ చేస్తాం కదా. సేమ్ అంతే ఇక్కడ కూడా. స్వాప్ ఆపరేషన్ చేయడానికి ఆర్వి అనే టెంపరీ వేరియబుల్ తీసుకున్నాడు. ఆర్వి అనే టెంపరీ వేరియబుల్ తీసుకొని ఫస్ట్ టార్గెట్ వాల్యూ ఆర్వీకి ఇచ్చాడు. దాని తర్వాత టార్గెట్ని ట్రూ చేసుకొని ఆర్వీని రిటర్న్ చేశాడు. ఇప్పుడు ఆర్వీ వాల్యూ ఫాల్స్ అయినా ఉండొచ్చు, ట్రూ అయినా ఉండొచ్చు, అది మనం చెప్పలేము. అది డూ వైల్ లూప్లో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక టెస్ట్ అండ్ సెట్లో ఈ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, ట్రూ అయితే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్ లోపల ఏం పెట్టాడు వీడు? ఒక సెమీ కాలన్ పెట్టి వదిలేశాడు. దీన్నే మనం బిజీ వెయిటింగ్ అని అంటాం. బిజీ వెయిటింగ్ అంటే డూ నథింగ్, అసలు ఏం చేయదు. ఇంకా ఇన్ఫైనైట్ లూప్ లాగా ఆ లూప్లో రన్ అవుతూనే ఉంటుంది, రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా ఆ లూప్లో రన్ అవుతుందంటే కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు. కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఆల్రెడీ వేరే ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో ఉంటుంది కదా, ఆ క్రిటికల్ సెక్షన్లో ఉన్న ప్రాసెస్ బయటికి వచ్చి లాక్ వాల్యూని ఫాల్స్గా మారుతుంది అనుకోండి. ఆ లాక్ వాల్యూ ఫాల్స్ అయితే వైల్ లూప్లో కండిషన్ ఫెయిల్ అవుతుంది. వైల్ లూప్లో కండిషన్ ఫెయిల్ అవ్వగానే ఆ ప్రాసెస్ అనేది వైల్ లూప్లో నుంచి వచ్చి మళ్ళీ క్రిటికల్ సెక్షన్లో జాయిన్ అవుతుంది. మళ్ళీ క్రిటికల్ సెక్షన్ అయిపోయాక లాక్ వాల్యూ ఫాల్స్ చేస్తుంది. ఇలాగా మన క్రిటికల్ సెక్షన్లోకి ఓన్లీ ఒక్క ప్రాసెస్ మాత్రమే మనం పంపించుకోగలుగుతున్నాం టెస్ట్ అండ్ సెట్ హార్డ్వేర్ సింక్రనైజేషన్ టెక్నిక్ వాడి. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంపేర్ అండ్ స్వాప్ హార్డ్వేర్ సింక్రనైజేషన్ టెక్నిక్ వెళ్దాం. ఇది కూడా సేమ్ టెస్ట్ అండ్ సెట్ లానే ఉంటుంది. పిన్ట్ కంపేర్ అండ్ స్వాప్ అనేది ఇది ఈ ఫంక్షన్. కంపేర్ అండ్ స్వాప్లో మనం ఫస్ట్ డూ వైల్ లూప్ చూద్దాం. డూ వైల్ లూప్ దేనికైనా ఏ సింక్రనైజేషన్ టెక్నిక్ కన్నా డూ వైల్ లూప్ వాడతామని చెప్పా కదా. వైల్ ఆఫ్ ట్రూ అంటే ఇన్ఫైనైట్ లూప్. డూ ట్రూ ఏమేం చేయాలంటే వైల్ ఆఫ్ కండిషన్లో కంపేర్ అండ్ స్వాప్ అండ్ లాక్ 0, 1 నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. కంపేర్ అండ్ స్వాప్ ఫంక్షన్కి వెళ్ళిపోతే స్టార్ వాల్యూ అంటే ఇక్కడ లాక్ అడ్రస్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పాయింటర్ వాడుకున్నాము. నెక్స్ట్ ఇంట్ ఎక్స్పెక్టెడ్ న్యూ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇక్కడ 0, న్యూ వాల్యూ వచ్చేసి ఇక్కడ 1. మళ్ళీ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాము. టెంపరీ వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేసుకున్నాము. వాల్యూ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ అంటే వాల్యూ కనుక 0 అయితే వాల్యూ 1 చెయ్యి అన్నాడు. లేకపోతే టెంపుల్ రిటర్న్ చేసే, ఏ చేసినా టెంపుల్ రిటర్న్ చేసే అన్నారు. సో ఇప్పుడు ఈ ఈ కండిషన్ కనుక ఈ వైల్ లూప్లో ఉన్న ఈ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, ఆ ప్రాసెస్ ఆ బిజీ వెయిటింగ్లో ఆ సెమీ కాలంలోనే రన్ అవుతూ ఇన్ఫైనైట్ వెయిటింగ్లో ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుందంటే ఇంకొక ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో నుంచి బయటకు వచ్చి లాక్ వాల్యూ 0గా మార్చాలి. లాక్ వాల్యూ 0 అయిపోతే కంపరెంట్ స్వాప్లో దీని వాల్యూ 0 అయిపోతుంది. 0 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ కదా. సో వెంటనే ఇంకొక ప్రాసెస్ ఏదైనా ఉంటే థ్రెడ్ కానీ ప్రాసెస్ కానీ అది వెంటనే క్రిటికల్ సెక్షన్లోకి వస్తుంది. సో కంపేర్ అండ్ స్వాప్ వాడి ఇలాగా మనము క్రిటికల్ సెక్షన్లో ఒక ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ అయ్యేలా చూస్తాం. దాని తర్వాత మ్యూచువల్ ఎక్స్క్లూజన్, బౌండెడ్ వెయిటింగ్ అవంతా నేను ప్రీవియస్ సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్లో చెప్పాను. మీకు ఇక్కడ క్లారిటీగా కావాలంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. దాని తర్వాత సెమాఫోర్స్, మ్యూటెక్స్ లాక్స్ అని వస్తాయి. మ్యూటెక్స్ లాక్స్, సెమాఫోర్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ కోడ్, ఇప్పుడు క్లాసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రనైజేషన్ ఉన్నాయి కదా, వాటి కోడ్ రాసేటప్పుడు ఇది ఈ హార్డ్వేర్ బేస్డ్ టెక్నిక్స్, సాఫ్ట్వేర్ బేస్డ్ టెక్నిక్స్, థ్రెడ్ షెడ్యూలింగ్, థ్రెడ్స్ ఇవంతా వాడతాం కోడింగ్ పార్ట్లో. కోడింగ్ పార్ట్ నేను ఫ్యూచర్లో చిన్నగా చేసి వీడియోస్ పెడతాను, కంగారు పడకండి. ఫస్ట్ మ్యూటెక్స్ లాక్స్. మ్యూటెక్స్ లాక్స్లో అక్వైర్, రిలీజ్ అని 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఇది నార్మల్గా వాళ్ళు కోడ్ అనమాట. అక్వైర్ ఏం చేస్తుంది, రిలీజ్ ఏం చేస్తుంది. అవైలబుల్ అనేది ఒక వేరియబుల్. ఇది మీరు బట్టి పట్టాల్సిన కానీ చదవాల్సిన ఏం అవసరం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇచ్చాను. నార్మల్గా ఇప్పుడు డూ వైల్ లూప్లో క్రిటికల్ సెక్షన్కి ముందు లాక్ వేసుకుంటాం, క్రిటికల్ సెక్షన్ అయిపోగానే లాక్ తీసుకుంటాం. అదే కదా మనం చేసేది ఎప్పుడు టెస్ట్ అండ్ సెట్లో ఉన్నా కంపేర్ అండ్ స్వాప్లో ఉన్నా. సో ఇక్కడ మ్యూటెక్స్ లాక్స్ ఏంటంటే ఫస్ట్ అక్వైర్ లాక్, దాని తర్వాత క్రిటికల్ సెక్షన్లో పని, దాని తర్వాత రిలీజ్ సెక్షన్. అసలు క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి, ఇదంతా కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. క్రిటికల్ సెక్షన్ అంటే ఓన్లీ వన్ ప్రాసెస్ రన్ అవుతుంది, ఇదంతా అది క్లారిటీగా చెప్పాను. ఆ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ సెమాఫోర్స్. సెమాఫోర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, 2 మార్క్స్కి. బైనరీ సెమాఫోర్, కౌంటింగ్ సెమాఫోర్. బైనరీ సెమాఫోర్ అంటే ఏంటంటే జీరోస్, వన్స్ ఇలా బిట్స్ లాగా ఉంటాయి. సేమ్ మ్యూటెక్స్ లానే పనిచేస్తుంది. ఎక్వైర్, రిలీజ్. 0 అంటే ఎక్వైర్, 1 అంటే రిలీజ్ అనుకుంటా, నాకు అంత క్లారిటీ గుర్తులేదు. బట్ సో అది కూడా మ్యూటెక్స్ లానే పనిచేస్తుంది. నెక్స్ట్ కౌంటింగ్ సెమాఫోర్. కౌంటింగ్ సెమాఫోర్ అనేది ఇది ఒక ఇంటీజర్, 1 అనో 2 అనో మల్టిపుల్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో అలౌ చేస్తుంది. కానీ మనకు అదంత ఎఫిషియంట్ కాదు, క్రిటికల్ సెక్షన్ కాన్సెప్టే వైలేట్ అవుతుంది. జస్ట్ సెమాఫోర్ టైప్స్ ఏంటో తెలుసుకుంటే చాలు మీరు. దాని తర్వాత అసలు మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ సిగ్నల్ కాన్సెప్ట్ వచ్చాయి.
వెయిట్ అంటే ఏంటి, సిగ్నల్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వెయిట్ అనేది ఏం చేస్తుందంటే సెమాఫోర్ వాల్యూని డిక్రీస్ చేస్తుంది. ఇది దాని కోడ్. 7 వచ్చింది ఏంటి? నా ఇది టచ్ ఏదో తేడా వచ్చింది. బట్ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. వెయిట్ అనేది ఏం చేస్తుందంటే సెమాఫోర్ వాల్యూ డిక్రీస్ చేస్తుంది. ఎంతవరకు డిక్రీస్ చేస్తుందంటే జీరో దాకా. ఎంతవరకు డిక్రీస్ చేస్తుందంటే జీరో దాకా డిక్రీస్ చేస్తుంది. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అది బిజీ వెయిటింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా జీరోకి వెయిట్ ఆఫ్ జీరో వెయిట్ ఆఫ్ జీరో మీనింగ్ ఏంటంటే వైల్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. వెయిట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ 1 అన్నారు అనుకో, అవుట్పుట్ జీరో. వెయిట్ ఆఫ్ 2 అంటే అవుట్పుట్ 1. వెయిట్ ఆఫ్ 4 అంటే అవుట్పుట్ 3. వెయిట్ ఆఫ్ జీరో అంటే బిజీ వెయిటింగ్. ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటూ ఉంది. అంటే ప్రాసెస్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సిగ్నల్ అంటే వెయిట్ కి ఆపోజిట్. ఇంక్రిమెంట్. సిగ్నల్ ఆఫ్ 3 అంటే వాల్యూ అవుట్పుట్ 4. సిగ్నల్ ఆఫ్ 4 అంటే అవుట్పుట్ 5. అలా ఇన్ఫైనైట్ ఎంత వరకు అయినా. సిగ్నల్ ఆఫ్ 100 అవుట్పుట్ 101 అట్లాగా. వెయిట్ అనేది ఒక వాల్యూ డిక్రిమెంట్ చేస్తుంది, సిగ్నల్ అనేది ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. అయితే వెయిట్ లో నెగిటివ్ వాల్యూస్కి వెళ్ళదు. జీరో వస్తే బిజీ వెయిటింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలిస్తే చాలు వెయిట్ అండ్ సిగ్నల్ కి, సెమాఫోర్ లో. అయితే ఈ వెయిట్ అండ్ సిగ్నల్ కాన్సెప్ట్ మెయిన్ గా ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ లో వాడతాం. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అంటే ఏంటి, రీడర్ రైటర్ ఏంటి, డైనింగ్ ఫిలాసఫర్ ఏంటి, ఇవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. వాటి కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. చిన్న స్టూడెంట్ ప్రాబ్లమ్ ఎక్సర్సైజ్ ఇచ్చాను, మీరు ఇది ఎగ్జిక్యూట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. లేకపోతే నేను ఆల్రెడీ చెప్పినట్టే ఇలా హోంవర్క్ లాగా ఇచ్చిన సమ్స్ అన్ని కలిపి ఆన్సర్ చేసి ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. దాని తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లోకి వెళ్తే కనుక, మనం ఎప్పుడు హార్డ్వేర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాసెస్ సింక్రనైజేషన్కి ఎందుకు ఎక్కువ వాడము, ఇది ఎందుకు ఎక్కువ వాడమంటే అవి లో లెవెల్, అవి మేనేజ్ చేయడం కష్టం. నాట్ పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా షిఫ్ట్ చేయడం. హార్డ్వేర్ కదా, అంత ఈజీ కాదు. సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్ అనుకోండి, కోడ్ ఉంటుంది. కోడ్ని మనం ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు. సో హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్స్ అనేవి అంత మనం ఎక్కువ వాడం నార్మల్గా. దాని తర్వాత మ్యూటెక్స్కి బైనరీ సెమాఫోర్కి డిఫరెన్స్ ఏంటి? ఇందాక బైనరీ సెమాఫోర్ అంటే బిట్స్ 0 1 రెండు మ్యూటెక్స్ సిమిలర్గా ఉంటాయి. మరి వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ప్రాసెస్కి మ్యూటెక్స్ ఈజ్ ఓన్డ్ బై ఏ ప్రాసెస్. ఓన్లీ ఓనర్ కెన్ రిలీజ్ ఇట్. కానీ బైనరీ సెమాఫోర్లో ఓనర్షిప్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మ్యూటెక్స్ లాక్ వేసాం అనుకోండి, ఎక్వైర్ రిలీజ్. రిలీజ్ అనే ఫంక్షన్ ఓనర్ మాత్రమే వాడగలడు. కానీ బైనరీ సెమాఫోర్లో ఆ ఓనర్తో సంబంధం ఏం లేదు, ఎవరైనా వాడగలడు. దాని తర్వాత సెమాఫోర్ అనేది బిజీ వెయిటింగ్ సాల్వ్ చేస్తాయా చేయవా? సెమాఫోర్ అనేది బిజీ వెయిటింగ్ సాల్వ్ చేస్తాయి. స్పిన్ లాక్స్, మ్యూటెక్స్ స్పిన్ లాక్స్ కాకుండా సెమాఫోర్ అనేది బిజీ వెయిటింగ్ ఎలా సాల్వ్ చేస్తాయి అంటే, వెయిట్ ఆఫ్ జీరో కంటే నెగిటివ్ వాల్యూలోకి వెళ్ళకుండా బిజీ వెయిటింగ్లోకి వెళ్తుంది కదా. సో అంతే. దాని తర్వాత ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ఆ, ఏంటి, సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్ అయిపోయింది, హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో ఓఎస్ బేస్డ్ సొల్యూషన్స్ కానీ ప్రాసెస్ సింక్రనైజేషన్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుకి ఈ వీడియో కింద థ్యాంక్ యూ, బై బై.